ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ మధ్య మనకు ఈ సాంగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ప్రేమలో అనే ఈ సాంగ్ అండ్ లిరిక్స్తో. అండ్ ఈ విధంగా ఫోటో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో మనకు సాంగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి సేమ్ ఈ విధంగా మీ ఫొటోస్తో కూడా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. స్పెషల్గా మీరు కపుల్స్ అయితే మీ కపుల్ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు మీరు. లేదా మీరు గర్ల్స్కైనా బాయ్స్కి అయితే ఇది అంతగా సెట్ కాదు, గర్ల్స్కి మాత్రమే సెట్ అవుతుంది అండ్ కపుల్స్కి సెట్ అవుతుంది. ఇలాంటి ఫోటో వీడియో మీరు అండ్ లిరిక్స్ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు ఇన్షాట్ యాప్ కావాలి. ఇన్షాట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్గా మీరు ఇక్కడ మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ సాంగ్ అండ్ మనకు లిరిక్ వీడియో అనేది 30 సెకండ్ ఉంది కాబట్టి మీరు ఒక 6 నుంచి 7 ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. దానికోసం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫొటోస్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ ఇక్కడ డిఫాల్ట్గా 5 సెకండ్ ఉంటే దీన్ని 4 సెకండ్ చేసేయండి. 4 సెకండ్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అయితే అన్ని ఫొటోస్ డ్యూరేషన్ మనకు 4 సెకండ్ అనేది వచ్చేస్తుంది. సో మొత్తం వీడియో మనకి ఇక్కడ 24 సెకండ్ వరకు ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఫొటోస్ అన్నిటికీ యానిమేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కాంబో యానిమేషన్ క్లిక్ చేసుకొని లాస్ట్లో ఇక్కడ మనకు ట్రాన్స్ ఎల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, యానిమేషన్స్. ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్రాన్స్ ఆర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ర్యాండమ్గా తర్వాత థర్డ్ ఫోటో యానిమేషన్స్ కాంబో, ఈసారి ట్రాన్స్ ఎల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫోటో యానిమేషన్ కాంబో ట్రాన్స్ ఆర్. ఓకే, సో లెఫ్ట్ రైట్ ఈ విధంగా ర్యాండమ్గా అనమాట. యానిమేషన్స్ కాంబో ట్రాన్స్ ఎల్. ఓకే, అండ్ లాస్ట్ ఫోటో యానిమేషన్ కాంబో యానిమేషన్ ట్రాన్స్ ఆర్. ఓకే, ఈ విధంగా ర్యాండమ్గా ఈ 2 ఎఫెక్ట్స్ మాత్రమే ర్యాండమ్గా ట్రాన్స్ ఎల్ ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకుంటే సెకండ్ ఫోటోకి ట్రాన్స్ ఆర్, ఈ విధంగా ర్యాండమ్గా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ ఫిల్మ్ అనలాగ్ ఇక్కడ స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ మనకు సెలబ్రేట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సెలబ్రేట్ మీద క్లిక్ చేసుకొని స్నో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని మొత్తం అన్ని ఫొటోస్కి కవర్ అయ్యే విధంగా ఎండ్ దాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అయితే వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అండ్ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అండ్ సాంగ్ సో రెండు ఒకే దాంట్లో ఉంటాయి. ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో అందులోనే బ్లాక్ స్క్రీన్ లిరిక్ అండ్ సాంగ్ ఉంటుంది. ఓకే, సో సింపుల్గా ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆ బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో మనకు వీడియో అనేది మనకి ఇక్కడ ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మనకి ఇక్కడ 30 సెకండ్ వరకు ఉంటుంది, బ్లాక్ స్క్రీన్ లిరిక్ అండ్ సాంగ్. సో మీరు 30 సెకండ్ వీడియో క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఫిట్ చేసుకోవాలి దీన్ని. అండ్ ఫిట్ చేసుకొని కొంచెం ప్లే చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ లిరిక్ వీడియో ఈ బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో మీద క్లిక్ చేసుకొని దీన్ని కిందికి డ్రాగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. సో మీరు కావాలంటే కిందికైనా యాడ్ చేసుకోవచ్చు, పైకైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కిందికి యాడ్ చేసుకుంటాను ఈ రేంజ్లో. అండ్ ఈ రేంజ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లీనియర్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం రొటేట్ చేయాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా రొటేట్ చేయాలి ఈ విధంగా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా. అండ్ ఈ లిరిక్ని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంతవరకు తీసుకురావాలి. అండ్ పైన మనకి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ కలర్ అనేది ఈ విధంగా బ్లెండింగ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ లిరిక్స్ వీడియో అండ్ సాంగ్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ టోటల్ వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంచేసుకొని మిగతా ఈ సాంగ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా వస్తుంది వీడియో మనకు. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు ఇంకా దీనికి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్ ఎడిటింగ్. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.